జాన్ విక్టర్ అన్న మనతో మాట్లాడతారు సేవకులను ఉద్దేశించి. కర్నూలు నుంచి ట్రాన్స్లేట్ చేయడానికి ఉదయం చెప్పడం నేను మర్చిపోయాను. జయచంద్ర అన్న పొద్దున 5 గంటలకే వచ్చారు. అన్న జయచంద్ర అన్న తన భార్య ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. అన్న తెలంగాణ గవర్నమెంట్లో జాబ్ చేస్తుంటే అక్క ఆంధ్ర గవర్నమెంట్లో జాబ్ చేస్తుంది, అందుకని బోర్డర్లో ఉన్నారంట. పెబ్బాక అనే ప్రాంతంలో అన్న జాబ్ చేస్తున్నారు. ఉదయకాలం 5 గంటలకే కర్నూలు నుంచి బస్సులో వచ్చారు. కాబట్టి ఈ పరిచర్యలో దేవుడు తన సేవకుల్ని బలంగా ఉదయకాలం ఉపయోగించి వాడుకున్నాడు. మరొకసారి దైవ సేవకులు సేవకురాండ్రు బాధ్యత గల సహోదరులతో అని మాట్లాడతారు. దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ప్రార్థనాపూర్వకంగా వేచి ఉన్నాం. I feel it is a great privilege to address the people who heard the voice of the Lord and came for the service. దేవుని యొక్క స్వరం విని దేవుని సేవకు వచ్చినటువంటి దేవుని సేవకులను ఉద్దేశించి మాట్లాడడం అంటే ఇది నాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తూ ఉన్నాను. Some people will question, what is your qualification to address us? కొంతమంది ప్రశ్నిస్తారు, అసలు నీకేం అర్హత ఉంది మాలాంటి వాళ్ళని ఉద్దేశించి బోధించడానికి? We all came for full-time service. మేమందరం పూర్తి కాలం సేవకు వచ్చినాం. What about you? అంటే నీ మాట ఏంది అని. Yeah, I too want to tell about me. నా గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను. So that to avoid criticism later. దాని తర్వాత వచ్చే విమర్శల్లో ఎటన్నిటిని లేకుండా ఉండడం కొరకు. I was a Group 1 engineering services officer in the combined government of Andhra and Telangana. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అందులో నేను గ్రూప్ 1 సర్వీసెస్లో నేను ఒక అధికారిగా ఇంజనీర్గా ఉంటూ వచ్చాను. Even my wife. నా భార్య కూడా. So God has given us good posts. దేవుడు మాకు ఉన్నతమైనటువంటి అధికారాలు ఇస్తాడు. And in 1981 I was born again, 82 I was baptized. 1981లో నేను మారు మనసు పొంది రక్షణ పొందాను. 82లో బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. And right from 82 onwards I am somehow in some capacity or other ministering the Lord in Hebron. 1982 నుంచి ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక అంతస్తులో పరిచర్యలో హెబ్రోన్లో చేస్తూ వచ్చాను. Especially among the young people, sharing the word and mainly translating to many speakers. యవనస్తుల మధ్యలో పరిచర్య చేయడము, యవనస్తులకి మధ్యలో ఉండడము, తర్వాత అనేక మంది దైవజనులకి ముఖ్యంగా తర్జుమా చేసేవాడిని నేను. And even I translated Brother Batsing also. బక్సింగ్ గారికి కూడా నేను తర్జుమా చేశాను. That is during 84, 85 like that. At that time almost his memory was going down. 84, 85 ఆ సంవత్సరాల్లో అప్పటికి బక్సింగ్ గారి యొక్క జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుముఖం పడుతూ వచ్చింది. అటువంటి సమయాల్లో sometimes in a message he used to repeat the same 2 or 3 times. For 5 minutes he was speaking, again 5 minutes same thing, again 5 minutes same thing. 5 నిమిషాలకు ఒకసారి ఆయన ఏంటంటే మాట్లాడిందే మాట్లాడుతూ అట్లా చెప్పిందే చెప్పేవాడు. I have not translated him big messages, but I can tell I also stood beside him on the pulpit. బక్సింగ్ గారికి ఏదో పెద్ద వర్తమానాలకి నేను తర్జుమా చేశానని చెప్పలేను, కానీ బక్సింగ్ గారి పక్కన నేను కూడా పుల్పిట్ మీద నిలబడి ఆయనకి తర్జుమా చేశాను. Maybe some 15 or maximum 20 messages, that's all. 15 ఎక్కువ అంటే ఒక 20 వర్తమానాలకు తర్జుమా చేసి ఉంటాను. Because during those days brother was not giving many messages because of his physical ailments. ఆ దినాల్లో బక్సింగ్ గారికి ఉన్నటువంటి భౌతిక బలహీనతలను బట్టి ఆయన ఎక్కువ వర్తమానాలు ఇచ్చేవాడు కాదు. And you all know right from 1985 onwards he was almost confined to bed. 1985 తర్వాత దాదాపు ఆయన పడక్కే పరిమితం అయిపోతూ వచ్చాడు. That was the last convocation also. అది చివరి పరిశుద్ధ సమాజకుడికి కూడా. So from that time onwards I am serving the Lord while working for the government. అప్పటి నుంచి నేను ప్రభుత్వంలో పనిచేస్తూ నేను దేవుని సేవ చేస్తూ వచ్చేవాడిని. Almost every day some meeting or other. ఏదో ఒక దినం దాదాపు ఏదో ఒక కుడికలో every day. దాదాపు ప్రతిరోజు. So but later in 2016 many people asked me to come for full time. చాలా మంది నన్ను పూర్తికాలం సేవకి రమ్మని చెప్పి ఆహ్వానించారు. Brother Philip and Brother Augustine, Brother G.T. Benjamin and all these people, even Koshi and others. సహోదరుడు ఫిలిప్ గారు, జీటీ బెంజమిన్ గారు, తర్వాత కోషి గారు, వీళ్ళందరూ నన్ను పూర్తికాలం సేవకు రమ్మని చెప్పి అడుగుతూ వచ్చారు. Everybody called me except God.
దేవుడు తప్ప మిగతా అందరూ పిలుస్తూ వచ్చారు. So that's why I was attending many meetings and ministering in many meetings, but I have not come. అందుకే నేను అనేకమైనటువంటి కూడికలకు హాజరవుతూ వచ్చేవాడిని, అనేకమైనటువంటి కూడికల్లో వర్తమానం ఇస్తూ వచ్చేవాడిని, కానీ నేనైతే పూర్తికాలం సేవకు రాలేదు. So in 2016, 2016లో I was the in charge director of one government department for all the 24 districts of that day. ఆ దినాల్లో ఉన్నటువంటి 24 జిల్లాలకి నేను ప్రభుత్వంలో ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా డైరెక్టర్గా ఉంటూ వచ్చాను. And my wife was director finance to government of Andhra Pradesh at that time. ఆ దినాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా అక్కుంటూ వచ్చారు. We were having very higher posts. మేము చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు అధికారంలో ఉంచుతూ వచ్చాడు. And God waited till that time to call me. ఆ సమయం వరకు దేవుడు ఎదురు చూస్తూ వచ్చాడు నన్ను పిలిచేదానికి. After I was just about to become the director, maybe few days. కొన్ని రోజుల్లో నేను డైరెక్టర్ కాబోతూ ఉన్నాను. That is in charge director I was. నేను అప్పటికి ఇన్ఛార్జిగా అంటే బాధ్యతలు వహిస్తూ వచ్చాను. That was a big test. అది చాలా పెద్ద పరీక్ష నాకు. And then the Lord called me for ministry with another 4.5 years service. ఇంకా 4.5 సంవత్సరాలు సర్వీస్ నాకు మిగిలి ఉండగా దేవుడు నన్ను పూర్తికాలం సేవకు పిలిచాడు. So I would have become the director general also. డైరెక్టర్ జనరల్ కూడా నేను అయి ఉండేవాడిని. So that was a big test. అది చాలా పెద్ద పరీక్ష. See, to resign a job by being a constable is easy, but after becoming director general of police to resign it is very difficult. కానిస్టేబుల్ ఉద్యోగం ఉండి రాజీనామా చేసి రావడం అంటే చాలా సులువే. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ అయిన తర్వాత పదవి విరమణ చేయడం అంటే, రాజీనామా చేయడం అంటే కష్టం. But anyhow, God asked and God gave the burden. I have taken voluntary retirement. ఏదేమన్నా దేవుడు నన్ను అడుగుతూ వచ్చాడు, దేవుడు నాకు భారం ఇస్తూ వచ్చాడు, నేను స్వచ్ఛందంగా పదవి విరమణ చేశాను. Then at the time of my resigning, నా యొక్క రాజీనామా సమయంలో I asked God, నేను దేవుడిని అడిగాను, okay, you are calling me for full time, in what capacity? నీవు నన్ను పూర్తికాలం సేవకు నన్ను పిలుస్తూ ఉన్నావు కదా, ఏ సామర్థ్యంలో, ఏ అంతస్తులు, ఏ స్థాయిలో నేను పరిచర్య చేయాలి అని. Yeah, we are having a wrong notion. మనము ఒక తప్పుడు అభిప్రాయాన్ని మనం కలిగి ఉంటాం. Full time servant means many people think that they are only the shepherds are full time servants. పూర్తికాలం సేవకులు అంటే కేవలం కాపర్లు, వాళ్ళే పూర్తికాలం సేవకులు అనే ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటారు. They are undoubtedly full time servants. నిస్సందేహంగా వాళ్ళు పూర్తికాలం సేవకులే. But there are other ministries also. వేరే పరిచర్యలు కూడా ఉంటున్నాయి. Apostles are full time servants. అపోస్తలులు కూడా పూర్తికాలం సేవకులే. Prophets are full time servants. ప్రవక్తలు కూడా పూర్తికాలం సేవకులే. Some of the evangelists, they are full time servants. కొంతమంది సువార్థికులు ఉంటారు, వారు కూడా పూర్తికాలం సేవకులే. They are also called for full time ministry. వారు కూడా పూర్తికాలం సేవకు పిలువబడిన వారే. But అయితే God has given them different ministries. అయితే దేవుడు వారికి ఏం చేశాడంటే వేరు పరిచర్యలను వారికి ఇస్తూ వచ్చాడు. So then when I prayed, నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు God asked me, you are a teacher. దేవుడు నాకు చెప్తూ వచ్చాడు కదా, నువ్వు ఒక బోధకుడివి అని. Don't go as a full time minister to any place. నువ్వు పూర్తికాలం సేవకుడిలాగా ఎక్కడికి, ఏ ప్రదేశానికి నువ్వు వెళ్ళొద్దు. As a shepherd, ఒక కాపరి వలె కాకుండా meditate the word of God and roam throughout the world. నువ్వేం చేయాలంటే దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసి దేశం అంతా తిరిగి నువ్వు ప్రపంచం అంతా చెప్తూ ఉండాలి. After our dear ones came to know that I came for full time service, మన ప్రియులైన వారు నేను పూర్తికాలం సేవకు వచ్చానని తెలుసుకున్న తర్వాత, and I witnessed in Hebron. నేను హెబ్రోన్లో సాక్ష్యం చెప్పాను. Then brother Kamon Timothy brother, ఖమ్మం తిమోతి గారు వచ్చారు, and brother కురియన్ అంకులు. And these senior servants, what they told is, they posted me as servant of God Guntur. వాళ్ళు ఏం చేశారంటే ఆ సీనియర్ దైవ సేవకులు నన్ను దేవుని సేవకుడుగా గుంటూరుకి పోస్టింగ్ చేశారు. Because you are there right from the beginning with brother Batsing also. నువ్వు భక్సింగ్ గారితో పాటు ప్రారంభం నుంచి నువ్వు ఉంటూ వచ్చావు, So you be there in Guntur. మీరు గుంటూరులో ఉండండి అని చెప్పారు. Then I told, God has not called me to be a shepherd. అప్పుడు నేను చెప్తూ వచ్చాను కదా, దేవుడు నన్ను ఒక కాపరిలాగా నన్ను పిలవలేదు. But my job is only to meditate the word of God and share the word of God in different places, not expecting anything. నేను ఏ సంగతి ఆశించకుండా నేనేం చేయాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని అనేక ప్రదేశాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని పరిచర్య చేయడం. Then brother Timothy agreed for it. తిమోతి గారు దానికి ఏకీభవించారు. Yeah, don't obey our words, you obey the word of God, he said. He loved me so much, you must have seen so many videos of ours. మా వీడియోల్లో చాలా వాటిలో మీరు చూసే ఉంటారు, ఆయన నన్ను ఎంతగానో ప్రేమించేటటువంటి వాడు. ఆయన చెప్తూ వచ్చాడు కదా, మీరు మా మాటకి కాదు కానీ మీరు దేవుని మాటకి విధేయత చూపించండి అన్నారు. Almost the last 6 to 7 years of his life, he treated me more than his own son.
ఆయన జీవితం యొక్క చివరి 6-7 సంవత్సరాలలో ఆయన నన్ను తన సొంత కుమారుని కంటే ఎక్కువగా నన్ను భావిస్తూ వచ్చాడు. Many of you do not know. మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. Night 1 o'clock, 2 o'clock he used to phone me. రాత్రి 1 గంట 2 గంటలప్పుడు నాకు ఫోన్ చేసేవాడు. Victor, I am meditating this subject. Do you have any thoughts on this subject? విక్టర్, నేను ఈ అంశాన్ని నేను ధ్యానం చేస్తున్నాను, దీని విషయం ఏమన్నా తలంపులు నీ దగ్గర ఉన్నాయని అడిగేవాడు. Not that he doesn't know these things. ఆయనకి ఏదో తెలియని కాదు కానీ Because of his age and forgetfulness, he wanted me to brush up those things. ఆయన వయసు మీద పడ్డాన్ని బట్టి మతి మరుపును బట్టి సంగతులు మర్చిపోయాడు, వాటిని నన్ను జ్ఞాపకం చేయాలని చెప్పి కోరేవాడు. So he loved me so much. ఆయన నన్ను ఎంతగానో ప్రేమించేవాడు. We all know he is a spiritual man. మనకందరికీ తెలుసు కదా ఆయన ఎంతో ఆత్మీయుడు. So he understood the call of God. ఆయన దేవుని యొక్క పిలుపుని ఆయన అర్థం చేసుకున్నాడు. So he was the chairman at that time and he cancelled my posting orders, and then brother Savanapal was posted. అప్పుడు ఆయన చైర్మన్గా ఉంటూ వచ్చారు, నా యొక్క పోస్టింగ్ ఆర్డర్ని క్యాన్సిల్ చేశారు, తర్వాత సువర్ణపాల్ గారిని అక్కడ పోస్ట్ చేశారు. So from that time onwards I am moving like that, and in that sequence only I am standing here today. ఆ విధంగానే ఆ పరంపరలోనే నేను అనేక ప్రదేశాలకు వెళ్తూ వచ్చాను. ఆ పరంపరలోనే ఇప్పుడు ఇక్కడ వచ్చి మీ మధ్యలో నిలబడ్డాను. So I am also a full-time servant. నేను కూడా పూర్తికాలం సేవకుడినే. There is no question of any full-time or half-time like that. We are the servants of God. All the time we have to learn by sitting at the feet of the Lord. మనం పూర్తికాలం సేవ చేస్తున్నాము, ఏదైనా పని చేసుకుంటే సేవ చేస్తున్నాం, అది ప్రాముఖ్యం కాదు. కానీ మనం ఎల్లప్పుడూ దేవుని సేవకులం, దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన దగ్గర చెప్పేది మనం నేర్చుకొని అనుసరించాలి. Before I share little bit word, నేను కొంత వాక్యాన్ని పంచుకోవడానికంటే ముందుగా I want to ask you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. You answer for yourself. You need not answer anybody. మీరు ఎవరికి దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు మీరే జవాబు చెప్పుకోండి. Suppose if I ask you why you have come for full-time service, what is your answer? ఒకవేళ నేను మిమ్మల్ని ప్రశ్నించాను అనుకోండి, మీరు ఎందుకు పూర్తికాలం సేవకు వచ్చారని, మీ జవాబు ఏంటి? Simple thing. చాలా సామాన్యమైన సరళమైన ప్రశ్న. Every one of you say God spoke to me. మీలో ప్రతి ఒక్కరు చెప్తారు కదా, మనమందరము దేవుడు నాతో మాట్లాడాడు అని. God spoke to me and I came for full-time ministry. దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను పూర్తికాలం సేవకు వచ్చాను. That is a wonderful answer. అది ఎంతో చక్కటి అద్భుతమైన జవాబు. Your ears are so blessed because the voice of God went through those ears. ఎందుకంటే మీ యొక్క చెవులు చాలా ధన్యకరమైనవి, ఎందుకంటే దేవుని యొక్క మాటల స్వరము మీ చెవుల్లోనికి వచ్చింది. You have heard the voice of God. మీరు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క స్వరం మీరు విన్నారు. Now my question is, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, when is the last time you heard the voice of God? Now మీరు ఆ దేవుని యొక్క స్వరాన్ని చివరిసారిగా ఎప్పుడు విన్నారు? మీరు నువ్వు దేవుని స్వరం విని సేవకు వచ్చావు, ఈ మధ్యలో దేవుని స్వరం ఏమన్నా వినబడుతుందా, లేకపోతే మనుషుల స్వరాలే వినబడుతున్నాయా? నీవు దేవుని స్వరం విని సేవకు వచ్చావు, సరే మంచిదే, కానీ ఈ మధ్యలో మనుషుల స్వరాలు ఏమన్నా వినిపిస్తున్నాయా, లేకపోతే దేవుడి స్వరాలే వినబడుతున్నాయి కానీ దేవుడి స్వరం ఎప్పుడైనా వినబడుతుందా? మనుషుల స్వరాలే వినబడుతున్నాయి కానీ దేవుని స్వరం ఎప్పుడన్నా వినబడిందా? దిస్ ఈస్ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. మీకు మీరే జవాబు చెప్పుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది. యూ నీడ్ నాట్ టెల్ ఎనీబడి. మీరు ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. యు ఆర్ టెల్లింగ్ వెరీ ఓపెన్లీ, ఐ హెర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ కేమ్ ఫర్ సర్వీస్. మీరు చెప్తున్నారు కదా, నేను దేవుని యొక్క స్వరం విని దేవుని స్వరానికి లోబడి నేను పూర్తికాలం సేవకు వచ్చానని చెప్తున్నారు. దట్ ఈస్ 100% రైట్. నోబడీ కెన్ క్వశ్చన్ ఇట్. అది 100% సరైంది, దాన్ని ఎవరు కూడా దాన్ని ప్రశ్నించలేరు. బట్ ద క్వశ్చన్ ఈస్, అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, టుడే ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్ గోయింగ్ త్రూ యువర్ ఇయర్స్. నేడు దినము దేవుని యొక్క స్వరం అనేది నీ చెవుల్లోకి చూస్తుందా లేదా? When you stand and share the word of God or talk to anybody, can you say, I heard the voice of God and I am transmitting through my mouth? ఇప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని నిలబడి చెప్తూ ఉండేటటువంటి సమయంలో దేవుని యొక్క స్వరం నేను విన్నాను, దాన్నే మీకు బదిలీ చేస్తున్నాను చెప్తున్నానని ధైర్యంగా చెప్పగలవా? Many times we can't. చాలా సందర్భాల్లో మనం ఆ విధంగా చెప్పలేం. That is the reason why so many problems, so many misunderstandings, everything. అందును బట్టి అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి అబద్ధాలు, అనేకమైన సంగతులు. Once upon a time happily we were hearing the voice of God. ఒకానొక సమయంలో దేవుని యొక్క స్వరం మనం చక్కగా వింటూ వచ్చాం. But today, అయితే నేటి దినం, as it is written in the book of Samuel, God was speaking very rarely.
అంటే సమయంలో గ్రంథంలో రాయబడిన విధానంలో దేవుడు యొక్క స్వరం వినబట అరుదుగా ఉంటూ ఉన్నది. So many meetings are going on. అనేకమైన కూడికలు జరుగుతూ ఉన్నాయి. So my burden is, నా భారం ఏంటంటే once again you have to hear the voice of God. మరొక్కసారి దేవుని యొక్క స్వరం మీరు వినాలి. Then automatically the ministry will be fruitful. అప్పుడు దానంతట అది పరిచర్య ఎంతో ఫలవంతంగా ఉంటుంది. Just when you are alone, you ask yourself this question: when was the last time I heard the voice of the Lord? మీరు ఒంటరిగా ఉండేటటువంటి సమయంలో మీకు మీరే ఈ ప్రశ్న వేసుకోండి, నేను చివరిసారిగా ఎప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వింటూ వచ్చాను? Today the voices what I am hearing, are they from God? నేడు దినాన్ని నేను వినుతూ ఉండేటటువంటి స్వరాలు, ఈ శబ్దాలు ఇవన్నీ దేవుని యొక్క స్వరమేనా కాదా అని You ask God, Lord, speak to me. మీరు దేవుణ్ణి అడగండి, ప్రభువా మీరే దయచేసి నాతో మాట్లాడు. Lord, you speak to me. ఓ ప్రభువా దయచేసి నువ్వే నాతో మాట్లాడు. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? The ministry will be fruitioned in spite of problems. సమస్యలు ఎన్ని ఉన్నప్పుడు కూడా మన యొక్క పరిచయం అనేది ఎంతో ఫలభరితంగా ఉంటుంది. This is a small question with burden I wanted to ask you. నేను ఎంతో భారంతో మిమ్మల్ని అడగాలనుకున్నటువంటి ఒక చిన్న ప్రశ్న ఇది. So you can answer for yourself. మీకు మీరే దానికి జవాబు చెప్పుకోండి. So for this, if you hear the voice of the Lord and minister unto the Lord, మీరు దేవుని యొక్క స్వరం విని దేవుని యొక్క పరిచర్య మీరు చేస్తే, then the limitless potential will be there in you. అప్పుడు నీలో అపారమైనటువంటి శక్తి అనేది బయటకు వెళ్తుంది. As God said, you will do the things what I have done and you will do greater things also. నేను చేసిన క్రియలు కాదు, వాటికంటే గొప్ప కార్యాలు కూడా మీరు చేయగలరని చెప్తాడు. So this afternoon briefly we are going to see a little bit about a God's servant. ఒక దేవుని సేవకుడి గురించి కొన్ని సంగతులు క్లుప్తంగా మధ్యాహ్న సమయం మనం చూడనన్నాం. Ezekiel 1st chapter. ఎజ్కేల్ గ్రంథము 1వ అధ్యాయం and verse 10. 10వ వచనం. All together please. దయచేసి మనం అందరం కలిసి చదువుకుందాం. Ezekiel 1:10. ఎజ్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖం వంటివి, కుడి పార్శ్వ రూపములు సింహం ముఖం వంటివి, ఎడమ పార్శ్వ ముఖములు ఎద్దు ముఖం వంటివి, నాలుగింటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, speak to us. తండ్రి దయచేసి మీరే మాతో మాట్లాడండి. Thy servants are, O Lord, sitting before us. ప్రభువా నీ సేవకులు మా ఎదుటి కూర్చున్నారు. O Lord, put the right word in our mouth. సరైనటువంటి మాటలు మన నోట ఉంచండి. Many of our dear ones who are sitting before us, they are spiritually rich when compared to us, and they are having many experiences in their lives. ప్రభువా మా ఎదుట కూర్చున్నటువంటి వారు మాకంటే ఎంతో ఆత్మీయంగా ఐశ్వర్యవంతులు, ఎన్నో రకాలైనటువంటి గొప్ప అనుభవాలు కలిగి ఉన్నారు ప్రభువా. That's why, O Lord, according to our need, put the right word. అందుకే ప్రభువా అక్కర కొలది సరైనటువంటి మాటలు మన నోట ఉంచండి. O Lord, we are bringing all of us under sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తున్నాం. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Ezekiel is writing about the vision he had in his very first chapter. ఎజ్కేలు మొదటి అధ్యాయంలోనే తను కలిగినటువంటి ఆ దర్శనం గురించి ఆయన ఇక్కడ రాస్తూ ఉన్నాడు. He is talking that I have seen 4 creatures in verse 5. 5వ వచనంలో ఆయన అంటాడు కదా, 4 జీవుల్ని నేను చూశాను అంటాడు. 4 living creatures I have seen. 4 జీవుల రూపాన్ని నేను చూశాను అంటాడు. And each creature was having 4 faces. ప్రతి ఒక్క జీవి చూస్తే 4 స్వరూపాలు కలిగి ఉన్నాయంటాడు. 4 ముఖాలు. So each creature is having 4 faces. ప్రతి జీవికి ఏం రాయబడిందంటే ఒక్కొక్క 4 ముఖాలు కలిగి ఉన్నాయని రాయబడింది. And later he wrote that those creatures are nothing but the cherubims. ఇక్కడ తర్వాత అంటాడు కదా, ఈయన చూస్తే తర్వాత ఏవే కాదవి కెరూబులు అంటాడు. And in chapter 10 it is written. 10వ అధ్యాయంలో రాయబడింది. In chapter 10 verse 15. 10వ అధ్యాయం 15వ వచనంలో, And the cherubims were lifted up. This is the living creature that I saw by the river of Kebar. ఈ కెరూబులు పైకెక్కను, కేబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే అంటాడు. So they are the cherubims. ఇవి చూస్తే కెరూబులు. Verse 20 of chapter 10. 10వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, This is the living creature that I saw under the God of Israel by the river of Kebar. And I knew that they were the cherubims. కేబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే, అవి కెరూబులని నేను గుర్తుపట్టి తిని అంటాడు. So we all know these cherubims are the
servants of God. మనకు తెలుసు కదా ఈ కెరూబులు అనేటటువంటి వారు దేవుని యొక్క సేవకులు. Yeah, whatever the Lord was telling, they were doing. They are the servants of the Lord. దేవునికి సేవకులు. దేవుడు ఏదైతే చెప్తూ వస్తాడో వాటిని చేస్తూ ఉంటారు. As many times we heard, different kinds of angels are there. అనేక రకాలైనటువంటి దేవుని దూతలు ఉంటారు. ఆ సంగతి మనం వింటూ వచ్చాం. Yeah, mighty angels are there. బలమైనటువంటి దేవుని దూతలు. Oh, generally we know about the names of Gabriel and Michael. గాబ్రియేలు, మిఖాయేలు వారి పేర్ల గురించి మనం తరచుగా వింటుంటాం, మనకు తెలుసు. And the Jewish people say there are some more mighty angels like Uriel and Raphael and all these people. ఊరియేలు, రఫాయేలు అనేటటువంటి వేరే బలమైనటువంటి దూతలు కూడా ఉంటారని ఈ యొక్క యూదులు అంటుంటారు. That's why the defense productions in the land of Israel, generally they are from Raphael company. అందుకే ఈ యొక్క ఇశ్రాయెల్ దేశంలో ఉండేటటువంటి క్షేపణులు, యుద్ధోపకరణాలు వాటికి రఫాయల్ కంపెనీ నుంచి ఆయన పేరు పెట్టి తయారు చేశారు. Yeah, Raphael. రఫాయేలు A very, very mighty angel. చాలా బలమైనటువంటి దేవుడి దూత. The names, what the Israelites give to their different departments or anything, was wonderful names. They are all biblical names. ఈ వారు వేరు వేరు డిపార్ట్మెంట్లకు వారు పెట్టేటటువంటి పేర్లు ఎంత బైబిల్ పేర్లు ఉంటాయి, చాలా అద్భుతమైన పేర్లు పెడతారు వారు. Recently in the war, they said this is a David sling. డేవిడ్ స్లింగ్ అని పెట్టారు ఈ మధ్య యుద్ధకాలంలో మీరు David, చూస్తే. Davidu దావీదు Vadisela. వడిసెల. So that is one of the names given to some of the weaponry. ఆ యొక్క యుద్ధ సామాగ్రికి వారు పెట్టినటువంటి పేరు దావీదు వడిసెల అని. And recently they found wonderful, gas stores in Mediterranean Sea. ఈ మధ్యధరా సముద్రంలో వారు ఏం చేశారంటే అద్భుతమైనటువంటి సహజ వాయువు నిల్వలను కనుగొన్నారు. We all know these people in the Gulf countries, they became very rich because of the oil reserves. ఈ గల్ఫ్ దేశాల్లో ఉండేటటువంటి వారు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు అయిపోయినారు, ఎందుకంటే చమురు నిల్వలను బట్టి. Now in the Mediterranean Sea, ఈ మధ్యధరా సముద్రంలో just only 130 kilometers away from the Israel border, ఇశ్రాయెల్ సరిహద్దు నుంచి 130 కిలోమీటర్ల దూరం అంతే. between Israel and Cyprus, Cyprus is a small island. ఈ యొక్క సైప్రస్ అంటే కుప్రా అనేటటువంటి ఒక చిన్న దీవి ఉంటుంది, దానికి మధ్యలో. And a big gas reserve they found. వారు ఏం చేశారంటే ఒక పెద్ద సహజ వాయువు నిల్వలను కనుగొన్నారు. Few years ago, not only 20-25 years ago. 20-25 సంవత్సరాల క్రితం. Know what the name they have given? వారు ఏం పేరు పెట్టారో See, తెలుసా? the names, wonderful names they will give. వాళ్ళు అద్భుతమైన పేర్లు పెడతారు. They will not give like you and me. నీ వల్లే నా వల్లే పేర్లు పెట్టరు వాళ్ళు. నీకు నాకు ఇద్దరు పిల్లలు పుడితే, నీకు నాకు ఇద్దరు పిల్లలు పుడితే ఒకటి చిన్న వెంకట్రావు, ఒకటి పెద్ద వెంకట్రావు. ఒకటి చిన్న వెంకట్రావు, ఇంకోటి పెద్ద వెంకట్రావు. They will not keep like that. వారు వేరే ఆ Very విధంగా పెట్టరు. biblical names they will put. వారు బైబిల్ పేర్లే పెడతారు. So they named it as Leviathan. లెవితాన్ అంటే అని పెట్టారు, మకరం అని పెట్టారు వాళ్ళు. భూమి మీద అటువంటిది, భూమి మీద అటువంటిది మరొకటి. Job writes. యోబు అంటాడు కదా, So what a wonderful name. ఎంత అద్భుతమైన పేరు. So like this, their names are also very important. ఆ విధంగా వారి పేర్లు కూడా చాలా So ప్రాముఖ్యమైనవి. we all know different kinds of angels are there. మనకు తెలుసు కదా వేరు వేరు దేవుని దూతలు ఉన్నారని. They are the servants of God. వారు దేవుని యొక్క సేవకులు, There దేవుని are పనివారు. cherubims are there. కెరూబులు ఉన్నారు, Seraphims are there. సెరాఫులు ఉన్నారు, Mighty angels are there. బలమైన దేవుని So దూతలు like ఉన్నారు. this, there are so many angels are there. ఆ విధంగా అనేకమైనటువంటి దేవుని దూతలు ఉన్నారు. What is their job? వారి పని ఏంటి? Whatever the Lord says, they have to do it. దేవుడు ఏదైతే చెప్తే దాన్ని వారు చేసేవారికి ఉంటారు. No doubt the angels are our servants also. దేవుని దూతలు మనకు కూడా పనివారే. So they are our servants. వారు మనకు పనివారు. Yeah, they are our watchmen. వారు మనకు కావలివారు. Yeah, see, around the children of God, the angels of God will be there. దేవుడి పిల్లల చుట్టూ దేవుడి దూతలు కాపలా పెడతాడు At దేవుడు. the same time, they are the servants of our heavenly Father. అదే సమయంలో వారు మన పరలోకపు తండ్రికి సేవకులు. So as a servant of God, దేవుని సేవకులుగా you and I must have these 4 kinds of faces in our ministry. మన యొక్క పరిచర్యలో మనం కూడా ఈ 4 ముఖాలు మనం కలిగి ఉండాలి. That is, అదేంటంటే lion, సింహము, and then ox, దాని తర్వాత ఎద్దు, eagle, తర్వాత పక్షిరాజు, and also the man. దాని తర్వాత మనుష్య ముఖం. Lord Jesus Christ was having this 4-sided ministry. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఈ 4 రకాలైనటువంటి పరిచర్యలు ఆయన చేస్తూ That వచ్చాడు. is what the 4 Gospels teach us. అవే 4 సువార్తలు మనకు బోధించేటివి. In Matthew's Gospel, we know him as a lion. మత్తయి సువార్తలో చూస్తే ఆయన ఒక రాజుగా మనం చూస్తాం. He is not, portrayed as servant there. ఆయన ఒక దాసుడిగా పనివాడిగా అక్కడ He చిత్రీకరించబడలేదు. is a king. ఆయన ఒక రాజు. Where is he that is born the King of Jews? యూదుల రాజుగా పుట్టినవాడు
వాడు ఎక్కడున్నాడు అనేసి అన్నారు. And the kingdom parables also in Matthew 13, 7 parables. ఆ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూస్తే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఆ ఉపమానాలు 7 ఉన్నాయి. That's why Matthew always portrays Lord Jesus Christ as lion. అందుకే మత్తయి ఎల్లప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఒక సింహంగా చిత్రీకరిస్తాడు. But when we come to Mark's gospel, మనం మార్కు సువార్తకు వచ్చేసరికి Lord Jesus Christ is portrayed as a ox, servant. యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ చూస్తే ఒక ఎద్దులాగా చిత్రీకరించబడ్డాడు, ఒక పనివాడిలాగా, దాసుడిలాగా. Though only 16 chapters are there, 16 అధ్యాయాలు మాత్రమే ఉన్నప్పటికీ what is the work of a servant? ఏంటి ఒక పనివాడు, దాసుడి యొక్క పని? Whatever the master says, immediately he has to obey it. యజమానుడు ఏదైతే చెప్తే దానికి వెంటనే పనివాడు, దాసుడు లోబడాలా. That's why అందుకే the word at once or immediately are mentioned many times in Mark's gospel. అందుకే మార్కు సువార్తలో దాసుడు, పరిచారకుడు అనే మాట At once and immediately. ఏంటండి? At once. అంటే ఒక్కసారిగా, వెంటనే, Immediately. పదే వెంటనే. Though that word is repeated because that is the job of a servant. ఎందుకంటే అది దాసుని యొక్క పని అన్నమాట. అది Whatever the master says, without any delay, immediately he has to obey. అంటే యజమానుడు ఏం చెప్తే వెంటనే దానికి లోబడేవాడు. And thirdly, మూడోదిగా in Luke's gospel, లూకా we సువార్తలో can see his face as man's face. ఆయన యొక్క ముఖాన్ని ఒక మనిషి ముఖంగా మనం చూస్తాం. Son of man. మనిషి కుమారుడు. Son of man has not come, he has come to this world to seek and save which is lost. నశించిన దాన్ని వెతక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చెను అని. So everywhere we can see the man's qualities of Lord Jesus Christ in Luke's gospel. లూకా సువార్తలో ఎక్కడ చూసినా మనిషి యొక్క లక్షణాలు. John's gospel, యోహాను సువార్త always heavenly things only. పర సంబంధమైన సంగతులే. It is totally different from all the three gospels. మిగిలిన 3 సువార్తలకు పరిపూర్ణంగా వ్యత్యాసమైంది. The gospel of John shows or portrays Lord Jesus Christ as an eagle. ఈ యోహాను సువార్త యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక పక్షిరాజులాగా చిత్రీకరిస్తుంది. So you and I as servants of God, నీవు నేను దేవుని సేవకులుగా, we must have in our ministry these 4 faces. మన యొక్క పరిచర్యలో ఈ 4 ముఖాలు, 4 పార్శ్వాలు మనం కలిగి In ఉండాలి. a balanced way we must have these 4 faces. ఈ 4 ముఖాలు 4 కూడా సమతా స్థితిలో మనం కలిగి ఉండాలి. Why? ఎందుకో తెలుసా? Because they are of opposite character. ఎందుకంటే ఒకదానికొకటి పరస్పర విరుద్ధమైన గుణ లక్షణాలు. Lion's character is totally opposite with ox character. ఈ యొక్క సింహం యొక్క గుణ లక్షణాలు చూస్తూ వచ్చినట్లయితే ఎద్దు గుణ లక్షణాలకు పరిపూర్ణంగా వ్యత్యాసం. Lion is the king, whereas ox is a servant. చూడండి, సింహం చూస్తూ వచ్చినట్లయితే అదేమో రాజు, ఎద్దు చూస్తూ వచ్చినట్లయితే సేవకుడు, పనిచేసే As a సేవకుడు. servant of God, we must have both the qualities. దేవుని సేవకులుగా మనం 2 గుణ లక్షణాలు కలిగి ఉండాలా. I will just explain for a few minutes and I will stop. నేను కొన్ని నిమిషాలు వీటిని వివరించి నేను ముగిచ్చేస్తాను. See, number 1, మొట్టమొదటిది, it is the face of a lion. అది సింహపు ముఖము. What does it mean? ఏంటి దాని అర్థం? We all know lion is a leader, a king, very strong and very bold. అది సింహం మనకు తెలుసు కదా, అది రాజు అంటే నాయకుడు, ముందుండి నడిపించే బలమైనటువంటి వాడు అని. Always it roars. ఎల్లప్పుడూ అది గర్జిస్తుంది. Yeah, that is the fear of the king will be there. ఆ రాజు అనే భయం అనేది ఉంటది. Of course, more than lion, there is another thing is there. Once again, the Leviathan comes into picture. మరొకసారి యొక్క లెవతియన్ మకరం అనేది దృశ్యంలోనికి వస్తుంది, సింహం కంటే బలమైందని. Job writes, యోబు రాస్తాడు కదా, భూమి మీద అటువంటిది లేదంటే. భూమి మీద అటువంటిది మరొకటి లేదంటాడు. I got a doubt for a long time. నాకు చాలా కాలం నుంచి ఒక అనుమానం ఉండేది. Is lion strong or crocodile strong? మొసలి బలమైందా, సింహం బలమైందా అనేది. Once I was into Africa to Botswana. నేను ఒకసారి ఆఫ్రికాకి బోట్స్వానాకి వెళ్ళాను. I was traveling in a water lake between Botswana and Angola. బోట్స్వానా, అంగోలా మధ్యలో అక్కడ ప్రయాణం చేస్తూ ఒక దోణిలో ప్రయాణం చేస్తున్నాను. And there all lions and African lions are there. అక్కడ ఆఫ్రికా సింహాలు అవన్నీ ఉంటూ And ఉన్నాయి. also these crocodiles also very big crocodiles. చాలా పెద్ద పెద్ద మొసళ్ళు కూడా ఉంటూ ఉన్నాయి అక్కడ. And those crocodiles can easily swallow me. ఎంత పెద్ద మొసళ్ళు అంటే అవి ఒకటి సునాయాసంగా నన్ను మింగేయగలవు. You can see them in Animal Planet or National Geographic TV channels about the animals and science.
they will be displaying. ఈ యొక్క జంతువులు వాటికి సంబంధించినటువంటి మీరు యానిమల్ ప్లానెట్ కానీ నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో మీరు చూడొచ్చు వాటిని. Then one brother, one person, he was riding the boat. ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన ధోని నడిపిస్తూ I ఉన్నాడు asked బోట్ని. his name, what is your name? ఏంటి నీ పేరని నేను అడిగాను. What is your name? నీ పేరేం పేరు అన్నాను. He said, my name is John. నా పేరు జాన్ అన్నాడు. Then I thought that he is a Christian guy. ఆయన క్రైస్తవుడు అని నేను అనుకున్నాను. Do you know about Bible? I asked. బైబిల్ గురించి నీకు తెలుసా అన్నాను. And that fellow casually said, ask whatever you want. నాకు తెలుసు ఏం కావాలని అడిగాడు. Then I asked this question. నేను ఈ ప్రశ్న అడిగాను. Is lion strong or crocodile strong? ఈ సింహం బలమైందా లేకపోతే మొసలు బలమైందా అని అడిగాను. Immediately he said crocodile is strong. వెంటనే ఆయన అన్నాడు కదా మొసలు బలమైంది అనేసి. Then what Job said is correct. యోబు ఏం చెప్పాడు అది సరైంది. There is nothing like that on this earth. ఈ భూమి మీద అటువంటిది మరొకటి లేదు అన్నాడు. Now I asked him, how you are able to tell that crocodile is strong? ఏ విధంగా చెప్పగలవు నువ్వు మొసలు అనేది బలమైంది అనేటటువంటిది? While we are sailing only, this discussion was going on. మా ప్రయాణంలోని సంభాషణ అంతా జరుగుతోంది. I opened the Bible. నేను బైబిల్ తెరిచాను. And opened the book of Job. యోబు గ్రంథం తీశాను. Then he said like this. ఇప్పుడు ఆయన ఈ విధంగా చెప్తూ వచ్చాడు. Out of all the meats, crocodile likes bison meat. ఈ యొక్క అడవి దున్నలు అంటారు చూసారు, అవి ఉంటాయి. వాటి యొక్క మాంసంకి చాలా ఇష్టం అన్నమాట ఈ మొసలికి అన్ని మాంసం కంటే. Zebras will be there. జీబ్రాలు ఉంటాయి. Antelopes or deers will be there. జింకలు అవన్నీ ఉంటాయి. You see, the crocodiles will eat all the animals. ఈ మొసళ్ళు ఏం చేస్తాయంటే అన్ని జంతువులు తినేస్తుంటాయి. But అయితే out of all the animals, వీటన్నిటికంటే జంతువులు అన్నిటికంటే ఎక్కువగా like some of us, we like chicken, we like mutton. Crocodile likes the bison meat. మనలో కొంతమందికి చికెన్ అంటే ఇష్టం, మటన్ అంటే ఇష్టం ఉంటుంది చూసారు. ఆ విధంగానే ఈ యొక్క మొసళ్ళకి అడవి దున్నల మాంసం అంటే చాలా ఇష్టం అది. Now what he said is, అప్పుడు ఆయన ఏం చెప్పంటే, when a lion catches a bison, ఒక సింహం అనేటటువంటిది అడవి దున్నను వేటాడి దాన్ని పట్టుకున్నప్పుడు, and that bison will be crying or howling. అది ఏం చేస్తుంది అంటే గట్టిగా అరుస్తూ గట్టిగా ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది. అడవి దున్న కొట్టు చచ్చిపోతుంది. అడవి దున్న కొట్టుకొని చచ్చిపోతుంది. ఇంకా and the crocodile in water, it can hear the voice of the bison. ఆ నీళ్ళల్లో ఉండేటటువంటి ముసలి ఏం చేస్తుందంటే ఈ యొక్క అడవి దున్న యొక్క శబ్దం వింటది. And then slowly it will come out of water. అప్పుడు వెంటనే నీళ్ళ నుంచి మెల్లగా బయటకు వస్తుంది. And it will come near the lion. అప్పుడు దగ్గర సింహం దగ్గరికి వస్తుంది. Then what the lion will do? అప్పుడు సింహం ఏం చేస్తుంది? Leaving the bison, it will run away. ఇప్పుడు ఏం చేస్తుందంటే అడవి దున్నను విడిచిపెట్టేస్తుంది, అది పారిపోతుంది. Because if the crocodile opens its mouth and swallows the lion, ఇప్పుడు ఒకవేళ ముసలి నోరు తెరిచింది అనుకోండి, ఆ సింహాన్ని కూడా మింగేస్తుంది. and if it closes its mouth, నోరు దాన్ని మూసేసింది అనుకోండి, then what will happen? ఇప్పుడు ఏం జరుగుతుంది? The body of the lion will be totally punctured. ఇప్పుడు ఏమవుతుందంటే సింహం యొక్క శరీరం అంతా పంచర్ అయిపోతుంది. So the lion will fear the crocodile. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ యొక్క సింహము మొసలికి భయపడుతుంది. So then I asked, then what about lion? అయితే సింహం మాట ఏందన్నాడు? Lion is the king of the forest, not water. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఈ యొక్క సింహం అనేది అడవికి రాజు, అది నీళ్ళకి రాజు కాదన్నాడు. And the crocodile is mightier than all, as it is written in the Bible. బైబిల్లో రాయబడినటువంటి విధానంలో మొసలు అనేది అన్నిటికంటే బలమైంది అన్నాడు. Anyhow, we are talking about lion now. ఏదేమన్నా మనం సింహం గురించి A మాట్లాడుతున్నాం. servant of God must be like a lion first. దేవుని సేవకుడు అనేటటువంటి వాడు మొట్టమొదటిగా సింహం వలె ఉండాలి. He must be the leader, he must be the king, he must be bold, he must be strong. ఈ సేవకుడు అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటిగా చాలా ఆయన రాజులాగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఆయన ముందుండేవాడిగా ఉండాలి, నడిపించేవాడిగా ఉండాలి. What is the meaning of roaring? ఏంటి గర్జించడం అంటే? You must proclaim the word of God with authority. దేవుని వాక్యాన్ని అధికారంతో నువ్వు ప్రకటించాలా. There are so many verses about the lion in the book of Proverbs. Now I am not going to show you. సామెతల గ్రంథంలో అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి సింహం గురించి, నేను ఇప్పుడు మీకు చూపించట్లేదు. But as a servant of God, you must be able to proclaim the word of God with authority like a lion. నువ్వు సింహం వల్ల ఏం చేయాలంటే దేవుని సేవకుడుగా దేవుని యొక్క వాక్యాన్ని అధికారపూర్వకంగా అధికారంతో ప్రకటించాలా. For such a ministry we need bold leaders. దానికి ఏం కావాలంటే ధైర్యం కలిగినటువంటి నాయకులు కావాలా. Speaking God's word with kingly authority. దేవుని యొక్క వాక్యాన్ని రాజ్యాధికారంతో ప్రకటించాలా. Lord Jesus Christ was like that. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ విధంగా ఉంటూ In వచ్చారు. Luke's gospel, లూకా సువార్తలో 4th chapter, లూకా సువార్త 4వ అధ్యాయంలో and verse 32, these verses are known to you. మీ వచనాలని మీకు బాగా తెలుసు. 4వ అధ్యాయం 32వ వచనంలో
లూకాసు వార్త 4:32. ఆయన వాక్యం అధికారంతో కూడినదై ఉండెను. He was preaching, verse 36 also. 36వ వచనంలో కూడా అదే మాట రాయబడింది. ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే. So Lord Jesus Christ was exercising his authority or preaching boldly. యేసుక్రీస్తు ప్రభుల వారు అధికారంతో బలంతో ఆయన వాక్యాన్ని బోధించేవాడు. For example, ఉదాహరణకు చూస్తే see నాతాను ప్రవక్తను by చూడండి. seeing David is not an ordinary king. దావీదు చూస్తే సామాన్యమైనటువంటి రాజు కాదు. He is also a man of God. ఆయన కూడా దైవజనుడు. But Nathan was like a lion. అయితే నాతాను ఒక సింహం లాంటి వాడిగా ఉన్నాడు. He was having the guts to say, when David was there on his throne, you are the man. దావీదు ఆ సింహాసనం మీద ఉన్నప్పుడు నాతాను ఎంత ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడంటే ఆ మనుషుడు నువ్వే అని చూపించాడు. Nathan is a very good friend to David. నాతాను చూస్తే దావీదుకి ఎంతో మంచి చక్కటి స్నేహితుడే. Even David named one of his child as Nathan. దావీదు ఏం చేశాడంటే తన పిల్లలో ఒక పిల్లవాడికి నాతాను అని పేరు పెట్టుకున్నాడు. They are so close friends. వారు ఎంతో అత్యంత సమీపమైన స్నేహితులు వారు. But when it came to condemning of sin, Nathan behaved like a lion. అయితే పాపాన్ని ఖండించే విషయంలో గద్దించే విషయంలో నాతాను చూస్తే సింహంలాగా ప్రవర్తించాడు. Oh, you are that man. In 2 Samuel 12th chapter we can see. 2 సమూయేలు 12వ అధ్యాయంలో ఆ మనుషుడు నువ్వే అని చెప్తాడు. Many times by seeing the people our message will be changed. That is not the quality of a lion. చాలా సందర్భాల్లో మనుషులను చూసేసరికి మన వర్తమానం మారిపోతూ ఉంటుంది. అది దేవుని యొక్క గుణలక్షణం కానే కాదు. You must be like lion. నువ్వు సింహం వలె ఉండాలి. What about John the Baptist? బాప్తిజం ఇచ్చే యోహాను Why he was beheaded? ఆయన శిరచ్ఛేదన ఎందుకు ఆయన శిరచ్ఛేదన చేయబడ్డాడు? Because he never compromised with sin. ఎందుకంటే ఆయన పాపంతో ఎప్పుడు ఎక్కడ రాజీ పడలేదు. Though the sin is committed by the wicked king Herod. ఎంతో దుష్టుడైనటువంటి హేరోదు రాజు పాపం చేసినప్పటికీ What you are doing is sin. He called sin as sin. నువ్వు ఏదైతే చేస్తున్నావు అది పాపం. పాపాన్ని పాపంగానే చెప్పాడు. Oh, that is the quality of a lion. అది సింహం యొక్క లక్షణం. And King Saul lacked that quality. రాజు అయిన సౌలు ఆ యొక్క గుణ లక్షణాన్ని కలిగి ఉండలేడు. He wanted to please the people. ఆయన ప్రజల్ని He సంతోషపెట్టాలనుకున్నాడు. wanted honor before the people. ఆయన ప్రజల ఎదుట ఆయన ఘనత కావాలని కోరుకున్నాడు. That's why God rejected him. అందుకే దేవుడు ఆయన్ని తృణీకరించాడు. Yes. Sometimes sin rules the church because of weak ministry. బలహీనమైనటువంటి పరిచర్యను బట్టి కొన్ని సందర్భాల్లో పాపం అనేది సంఘాన్ని ఏలుతూ ఉంటుంది. Sometimes defeat will be seen in the church because of weak ministry. బలహీనమైనటువంటి పరిచర్యను బట్టి సంఘంలో ఓటమి అనేది చూస్తూ ఉంటాం. So God has chosen you to please God, not men. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మిమ్మల్ని దేవుడిని సంతోషపెట్టడానికి కానీ మనుషులను సంతోషపెట్టడానికి కాదు. Don't change the God given message to please the faces of men. మనుషుల యొక్క ముఖాన్ని చూసి దేవుడు ఇచ్చినటువంటి వర్తమానాన్ని మార్చేసేటట్టు ఉండకూడదు. Some people may be offended. కొంతమంది అభ్యంతరపడచ్చు. Because of your message some people they may not like it. కొంతమంది నీవు ఇచ్చిన వర్తమానం వారికి ఇష్టం ఉండకపోవచ్చు. See, Nebuchadnezzar was not happy when Shadrach stood for the Lord. షద్రకు ప్రభు కోసం నిలబడినప్పుడు నెబుకద్నెజర్ సంతోషంగా లేడు. By hearing the answer of Shadrach, Meshach, Abednego, Nebuchadnezzar became very angry. షద్రకు మేషక్ అబేద్నెగోల యొక్క జవాబు విన్నప్పుడు నెబుకద్నెజర్ చక్రవర్తి ఇంకా ఉగ్రుడైపోయినాడు. But అయితే God could do much work only through the testimony of those 3 people. ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుడు గొప్ప పని చేస్తూ వచ్చాడు. Don't think that those are the only 3 Jews before that idol on that day. కేవలం ఆ ముగ్గురు మాత్రం ఆ విగ్రహం ఎదుట నిలబడి ఉన్నారనేసి అనుకోకుండా On that day, ఆ దినాన thousands of Jews were there. కొన్ని వేల మంది యూదులు ఉన్నారు. More than 10,000 Jews are taken away by Nebuchadnezzar to the land of Babylon as their slaves. వారి యొక్క పనివారుగా బానిసలుగా 10,000 కంటే ఎక్కువ మంది యూదుల్ని నెబుకద్నెజర్ చక్రవర్తి ఏం చేశాడంటే యూదా దేశం నుంచి తీసుకొని వెళ్ళాడు. All those 10,000 Jews were called before that golden image. ఆ యొక్క 10,000 మంది బానిసలు చూస్తూ వచ్చినట్లయితే బంగారు ప్రతిమ ఎదుటికి తీసుకురాబడ్డారు. But what has happened? అయితే ఏం జరిగింది? When the music started, ఆ యొక్క సంగీతం అనేది when the ప్రారంభించినప్పుడు signals were given, ఆ యొక్క ఆజ్ఞలు సంజ్ఞలు ఇవ్వబడినప్పుడు all the other Jews also started bowing. మిగిలినటువంటి యూదులందరూ కూడా సాగిలపడడం ప్రారంభించారు. But only 3 people stood like a lion. కేవలం ముగ్గురు మాత్రమే సింహం వలె నిలబడుతూ Though వచ్చారు. other thousands of Jews they bowed down, God could not do any work through those people.
కొన్ని వేల కొలది యూదులుండి వారు సాగిల పడినప్పటికీ వారి ద్వారా దేవుడు ఏమీ చేయలేకపోతూ వచ్చాడు. But God could do some work through these 3 lions. అయితే దేవుడు ఈ ముగ్గురు సింహాల ద్వారా కొంత పని చేయగలుగుతూ వచ్చాడు. And yes, even Nebuchadnezzar confessed with his own mouth. నెబుకద్నెజరు తన సొంత నోటితో ఆయన ఒప్పుకుంటూ వస్తాడు. So you and I, we have to, as servants of God, as far as the proclaiming the word of God is concerned, you have to proclaim it with authority. కాబట్టి దేవుని సేవకులుగా నీవు నేను దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి సమయంలో అధికారంతో నీవు నేను ప్రకటించేటటువంటి వారిగా మనం ఉండాలా. Don't try to give the messages to please people, to please God. ఏదో మనుషులను సంతోషపెట్టడం కొరకు వర్తమానాలు ఇచ్చేటటువంటి వారిగా మనం ఉండకూడదు. So lion not only roars but it tears also. ఈ యొక్క సింహం అనేటటువంటిది కేవలం గర్జించడం మాత్రమే కాదు, అది చీల్చివేస్తుంది కూడా. With its claws it will tear the enemy. అది ఏం చేస్తుందంటే తన యొక్క పంజాతో తన యొక్క శత్రువుని ఏం చేస్తుందంటే చీల్చివేస్తుంది. What does it mean? ఏంటి దాని అర్థం? Roaring is with mouth and tearing is with its claws. అంటే ఈ యొక్క ఏం చేస్తుందంటే నోటితో గర్జిస్తుంది, ఈ యొక్క పంజాతో అది ఏం చేస్తుంది అంటే చీల్చివేస్తుంది. What does it mean? ఏంటి దాని అర్థం? You must be strong in your words and also in your actions. నీవు నీ యొక్క మాటల్లో నీ చేతల్లో కూడా నువ్వు చాలా బలంగా ఉండాలని అర్థం. Yeah, that is very important. అది చాలా ప్రాముఖ్యమైన Not సంగతి. simply in your words. ఏదో కేవలం మాటల్లో మాత్రమే కాదు. Oh, when you do such ministry, నీవు అటువంటి పరిచర్య చేసినప్పుడు then the sinners will fear and the people will submit. అప్పుడు పాపులనే వారు భయపడతారు, తర్వాత దేవునికి ఎంతగానో లోబడేవారుగా So, ఉంటారు. as servants of God, దేవుని సేవకులుగా the first quality is మొట్టమొదటి గుణ లక్షణం we have to examine our lives. మన జీవితాలను మనం పరీక్షించుకోవాలా. Am I like a lion? నేను సింహం వలె ఉన్నానా లేదా? That is very important. అది చాలా ప్రాముఖ్యం. Secondly, quickly I will go forward. రెండోదిగా చూస్తే త్వరగా Secondly, ముందుకెళ్తాం. we will be like ox also. మనం రెండోదిగా చూస్తూ వచ్చినట్లయితే ఎద్దు వలె మనం ఉండాలి. See, ministry must be balanced. పరిచర్య అనేది ఎంతగానో బ్యాలెన్స్ చేయబడాలి. With one face. ఒక ముఖంతో. Why God is talking about 2 faces here? ఎందుకు ఇక్కడ రెండు ముఖాల గురించి దేవుడు చెప్తున్నాడు? Always if you roar like a lion, there will not be any problem in the assembly because nobody will come. Isn't it? ఎంతకాలం అయితే నువ్వు సింహం వలె గర్జిస్తూ ఉంటావు అప్పుడు వరకు ఏం సమస్య ఉండదు, ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడరు. Because if you go there, always he will be roaring, nobody will come. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా ఇట్లా గర్జిస్తూనే ఉంటావు, గట్టి గట్టిగా మాట్లాడుతున్నావు, ఎవరు ఏం మాట్లాడరు, రారు. ఎవరు రారు. అక్కడికి ఎందుకంటే తిట్టించుకోవడానికి, ఎందుకు అక్కడికి వెళ్ళి తిట్టించుకోవడం అని రానే రారు. సో దట్స్ వై గాడ్ ఇమ్మీడియట్లీ రోట్ అనదర్ ఫేస్ యు మస్ట్ హావ్, దట్ ఈస్ ద ఫేస్ ఆఫ్ ఎన్ ఆక్స్. అందుకే దేవుడు వెంటనే రాయించాడు కదా మరొక ముఖం ఉండాలని, అది ఎద్దు ముఖం అని. వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి దాని అర్థం? యు మస్ట్ బి ఎ సర్వెంట్ లీడర్. నువ్వు ఎట్లా ఉండాలంటే ఒక సేవకుడు అయినటువంటి నాయకుడిలాగా ఉండాలి. యా, ox is a domestic animal and works for the master. మనకు తెలుసు కదా ఎద్దు అనేది ఎంతో సాధు జంతువు, అది ఎంతగానో యజమానుడి కొరకు పని చేసేది. And also Paul is comparing the God servant with an ox. పౌలు ఈ యొక్క దేవుని సేవకుని ఎద్దుతో పోలుస్తాడు. That is in 1 Corinthians 9th chapter, we all know 9 to 11. మొదటి కొరింథీ 9వ అధ్యాయం 9 నుంచి 11 వరకు మనం. And also in 1 Timothy 5th chapter also. మొదటి తిమోతి 5వ అధ్యాయంలో కూడా మనం ఎరుగుదాం. So a God servant must carry the burdens of the assembly. You are an ox also. నీవు దేవుని సమాజం యొక్క భారాలన్నీ కూడా మోసేటటువంటి వ్యక్తిగా దేవుడి సేవకుడిగా ఉండాలి, ఎందుకంటే నువ్వు ఒక ఎద్దు కూడా. You must able to serve the needs of the people. నువ్వు ప్రజల అక్కర్లను తీర్చేటటువంటి వాడిగా ఉండాలా. Though lion and ox are opposite natured animals, ఈ సింహము ఎద్దు అనేది పరస్పర విరుద్ధమైనటువంటి గుణ లక్షణాలు కలిగిన జంతువులైనప్పటికీ but God's servant must balance, in his ministry, his character and ministry must be balanced. దేవుని సేవకుడు అనేటటువంటి ఆయన ఏం చేయాలంటే తన యొక్క పరిచర్యలో రెండింటిని కూడా సమతాస్థితిలో ఉండేటట్టు బ్యాలెన్స్ చేసుకోవాలి. In the life of Lord Jesus Christ we can see ox also. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మనం ఈ యొక్క ఎద్దు గురించి కూడా మనం చూడగలం. One beautiful verse is there. ఒక రమ్యమైనటువంటి వచనం ఉంది. In Matthew 21st chapter, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో how beautifully at the same time Lord Jesus Christ behaved as a lion and also ox also. ఒకే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు సింహం వలె ప్రవర్తిస్తూ వచ్చాడు, అదే సమయంలో ఎద్దు వలె ప్రవర్తిస్తూ వచ్చాడు. You and I must have that attitude. Christ is our model. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు మాదిరి. నీవు నేను అటువంటి గుణ లక్షణాలు కలిగి ఉండాలి. In Matthew 21st chapter, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో from 12th verse onwards, 12వ వచనం నుంచి మనం చూస్తే
యేసు దేవాలయంలో ప్రవేశించి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి అక్కడ క్రయ విక్రయ చేసి వాళ్ళందరినీ వెళ్ళగొట్టాడు. రోకలు మార్చి వారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి He acted as a lion there. అక్కడ ఆయన ఒక సింహంలాగా ప్రవర్తిస్తూ వచ్చాడు. Because he has just turned the tables of these people of merchandise. ఈ యొక్క క్రయ విక్రయాలు చేసేటటువంటి వారి బల్లలన్నింటినీ రోకలు వచ్చి వారిని పడద్రోసేశాడు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడు వారని. So up to this point he acted as a lion. ఇక్కడి వరకు ఆయన ఒక సింహంలాగా పనిచేస్తూ వచ్చాడు. Next verse. తర్వాత వచనం చూడండి. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. That is ox work. ఇది చూస్తే ఎద్దు పని. How beautifully in consequent verses, how wonderfully the Holy Spirit has recorded. చూడండి, ఒక వచనం దాని వచనం వెంట వచ్చినటువంటి వచనంలో అంత అద్భుతమైనటువంటి విధానంలో రెండు He drove away all the merchandise in the earlier verse. ఆ ముందు వచనంలో చూస్తే క్రయ విక్రయాలు చేసేటటువంటి వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టేశాడు. He is very angry. ఆయన చాలా కోపంతో ఉగ్రతతో ఉన్నాడు. That is lion character. అది సింహం యొక్క But గుణలక్షణం. the next verse, తర్వాత వచనం, some people came, oh we are blind and we are deaf and dumb. He met all their needs as an ox. ఆయన గుడ్డివారు కుంటివారు కొంతమంది వచ్చారు, బలహీనతలు కలిగి ఒక ఎద్దు వలె వారి అక్కర్లు ఆయన తీరుస్తూ వచ్చాడు. You and I must be like that. నీవు నేను ఆ విధంగా ఉండాలి. When something wrong is going on, you must be like a lion. When some need is there, you must be like an ox. ఏదన్నా తప్పిదం జరిగినప్పుడు నీవు నేను ఒక సింహం వలె ఉండాలి. ఏదన్నా అక్కర ఉండేటప్పుడు మనం ఒక ఎద్దులాగా పనిచేయాలి. The cherubim, single cherubim is having two kinds of faces. ఒకే కెరూబు రెండు రకాలైనటువంటి ముఖాలు. As a servant of God, we must have that attitude. దేవుని సేవకులుగా నీవు నేను అటువంటి వైఖరి మనం కలిగి ఉండాలి. Thirdly, మూడోది, we are seeing about eagle. పక్షిరాజు. The face of eagle. పక్షిరాజు ముఖము. Yeah, this is an exalted heavenly character. ఇది పరసంబంధమైనటువంటి గుణ లక్షణాన్ని గురించి మాట్లాడుతోంది. Yeah, see, generally the eagles keep their nest on very high places. సహజంగానే ఈ పక్షిరాజు చూస్తే చాలా ఎత్తైన ప్రదేశంలో తన గూడు నిర్మించుకుంటాది. Oh, they fly higher and higher. ఇంకా ఎత్తుకు ఇంకా పైకి ఎత్తుకు ఎగిరిపోతూ ఉంటది. And you must have observed, మీరు గమనించి ఉండొచ్చు, other birds వేరే పక్షులు to go high, చాలా ఎత్తుకు వెళ్ళడం కొరకు they will always flap their wings. With their own industry they will go. వేరే పక్షులు ఏం చేస్తాయంటే ఆ రెక్కలు నెట్ట కొట్టుకొని చాలా కష్టపడి అతి శక్తినంతా కూడగట్టుకొని పైకి వెళ్తాయి. But what about eagles? పక్షిరాజులు మాట ఏంటి? You must have seen they will not flap their wings quite often. తరచుగా ఈ యొక్క పక్షిరాజు తన రెక్కలను అట్లా కొట్టుకోదు ఎక్కువగా. All the other birds they will be flapping their wings, but eagle it will stretch its wings and it will see the direction of the wind and will go. అది ఏం చేస్తూ ఉంటుందంటే వేరే పక్షుల్లాగా రెక్కలు అట్లా కొట్టుకోదు, కానీ రెక్కలు ఎట్లా చాచి ఆ గాలి దిశను బట్టి ఇట్లా వెళ్తూ ఉంటది. Yeah, why? ఎందుకో తెలుసా? It discerns the wind currents, in which direction the wind is blowing. ఏ దిశలో గాలి వీస్తుంది అనేటటువంటి దాన్ని అది విచక్షణ చేయగలదు. అది Without much effort it will glide very high. ఎక్కువ కష్టపడకుండానే చాలా ఎత్తుకి ఎగరగలదు అది. You and I, నీవు నేను as God's servants, దేవుని సేవకులుగా you should not be like the other birds, but you should be like an eagle. మనం వేరే పక్షుల్లాగా మనం ఉండకూడదు, కానీ మనం పక్షిరాజు వలె మనం ఉండాలి. We must know in which direction the Holy Spirit is moving. పరిశుద్ధాత్మ దేవుడు ఏ దిశ వైపు నడిపిస్తున్నాడు అనేది మనం గ్రహించగలగాల. And you have to direct your heart to the moving of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఏ దిశలో నడిపిస్తున్నాడో ఆ వైపుకి మన యొక్క హృదయాన్ని మళ్లించే వారికి ఉండాలి. Then what will happen? అప్పుడు ఏమవుతుంది? You will be gliding higher and higher. అప్పుడు నువ్వు ఇంకా పైకి ఎత్తుకు You are ఎగిరిపోతూ not ఉంటావు. going high by using your own energy, but according to the guidance of the Holy Spirit you are going. అప్పుడు నీ సొంత శక్తిని ఉపయోగించి ఖర్చు పెట్టుకొని నువ్వు వెళ్ళవు, కానీ ఎంతో ప్రయాసపడి ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతూ ఉంటావు. Not only that, అంత మాత్రమే కాదు, one more quality of the eagle, మరొక గుణలక్షణం ఏంటంటే it will have a very sharp
vision. అది ఇది ఎంతో నిశ్చితమైనటువంటి చాలా పదునైనటువంటి కనుదృష్టి కలిగి ఉంటుంది. Though the eagle is 1.5-2 kilometers high, ఈ పక్షిరాజు 2 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పటికీ కూడా it can see a small rat on the ground. Is it? ఆ భూమి మీద ఉండేటటువంటి ఒక చిన్న ఎలుకను కూడా చాలా స్పష్టంగా చూడగలదు. Isn't it? అవునా కదా? We stay in the same house for 40 years. మనం ఒకే ఇంట్లో 40 ఏళ్ళ వరకు నివాసం చేస్తుంటాం. Suppose if current goes. కరెంట్ పోయింది అనుకుందాం. క్యాండిల్ ఎతకడానికి కూడా దేన్నో కొట్టుకుంటాం. క్యాండిల్ ఎతకడానికి కూడా దేనికో దానికి For 40 years you are there in the same 12/12 room. ఆ 12/12 గదిలోనే 40 ఏళ్ళ నుంచి నివాసం చేస్తున్నావు. But just current goes. కరెంట్ పోయింది అంతే. To take the candle also we cannot walk freely. ఆ యొక్క క్యాండిల్ తీసుకోవడానికి కూడా కొవ్వొత్తికి మనం స్వేచ్ఛగా నడవలేము. Our vision is not so sharp. మన యొక్క దృష్టి అంత నిశ్చితంగా ఉండదు. What about an eagle? పక్షిరాజు మాట ఏంది? Though it is 1 kilometer high, 1 కిలోమీటర్ ఎత్తులో ఉన్నప్పటికీ even a small rat on the earth it can see. అది భూమి మీద ఉండేటటువంటి ఒక చిన్న ఎలుకను కూడా స్పష్టంగా చూడగలదు. Yeah, we must be the people of spiritual vision. మనం కూడా ఆత్మీయమైనటువంటి కనుదృష్టి కలిగినటువంటి వారిగా ఉండాలా. Yeah, we must be like eagles. మనం పక్షిరాజుల వలె ఉండాలా. Yeah, not only flying high heavenly people, but also you must have a very, very strong vision. మనము కేవలం పైకి ఇంకా పైకి ఎగిరి వెళ్ళేటటువంటి వారు మాత్రం పర సంబంధమైన దృష్టి కలిగినటువంటి వారు మాత్రమే కాదు కానీ చక్కటి కను దృష్టి కలిగినటువంటి వారుగా ఉండాలి. If you want to have that spiritual vision, you have to meditate the word of God and you have to apply it in your life, then you can preach. ఆ ఆత్మీయమైనటువంటి దృష్టి నీకు నాకు కావాలంటే దేవుని వాక్యాన్ని క్రమంగా మనం ధ్యానం చేస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని అన్వయించుకుంటూ ఉంటే అది మనకి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. So that is the third face of a servant of God. అది దేవుని సేవకుడికి ఉండేటటువంటి మూడవ యొక్క ముఖం, అది మూడవ You పార్శ్వం. have to be like a lion that is preaching the word of God with authority, without any partiality or not seeing faces. ఏ విధమైనటువంటి ముఖాలు చూడకుండా, ఏ విధమైనటువంటి పక్షపాతం చూపించకుండా దేవుని వాక్యాన్ని అధికారంతో బలంతో శక్తితో ప్రకటించాలా. And secondly, as a servant of God, you must attend the needs of the needy people. రెండోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే అక్కర్లో ఉండేటటువంటి వారు అన్ని అక్కర్లు ఎరిగి వారు అక్కర్లు తీర్చేటట్టు నీవు నేను ఉండాలా. And thirdly, మూడో గుణ లక్షణం, like an eagle, you must glide higher and higher, knowing the direction of the Holy Spirit. పరిశుద్ధాత్మ ఏ దిశలో నడిపిస్తున్నాడో ఆ దిశలో నీవు నేను గుర్తెరిగి పక్షిరాజు వల్ల ఇంకా ఎత్తుకి ఎగిరిపోయే వారికి ఉండాలి. You must have a very sharp vision about the future, what is going to happen, how I have to get ready. ఏ విధంగా భవిష్యత్తులో ఏం సంభవించబోతుంది, ఏ విధంగా నేను సిద్ధపడాలనే దాని కొరకు నీవు నేను పదునైనటువంటి కనుదృష్టి మనం కలిగి ఉండాలా. Now fourthly, the last face Ezekiel saw was the face of a man. నాలుగోదిగా ఎజికేల్ చూసినటువంటిది ఏంటంటే మనిషి యొక్క ముఖము. You must be able to even attend the physical needs of people. ప్రజల యొక్క భౌతికమైనటువంటి అక్కర్లు మనం తీర్చేవారిగా మనం ఉండాలా. One good thing about Brother Bhagat Singh's ministry is, భక్సింగ్ గారి పరిచర్యలో ఒక మంచి సంగతి ఏంటంటే after meeting, eating is compulsory. కూడిక అయిపోయిన తర్వాత భోజనం ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. Yeah, it goes without saying. చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మీటింగ్ అయిపోతే వెంటనే మీటింగ్ అయిపోయినాక eating is compulsory. ఈటింగ్ భోజనం అనేది ఖచ్చితం. That is what Lord Jesus Christ did. యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసింది అదే. After the meeting is over, you only serve them, he said. కూడిక అయిపోయిన తర్వాత మీరే వారికి వడ్డించండి అని చెప్పాడు. So nowadays it so happened, ఈ దినాల్లో ఏం జరుగుతుంది, everywhere, ప్రతిరోజు everywhere, ప్రతి స్థలంలోనూ after fasting prayer also food is there. ఉపవాస ప్రార్థన తర్వాత కూడా భోజనం So some సిద్ధపరచబడుతుంది. people are coming in the last half an hour of upasa prarthana and they are in the first half an hour of feasting. కొంతమంది ఏం చేస్తారంటే ఉపవాస ప్రార్థనకి చివరి అరగంట ముందు వస్తారు, ఈ యొక్క ప్రేమ విందుకి మొదటి అరగంట ఉంటారు. ఆఖరి వచ్చినోడు ముందు ఉంటాడు కదా, ఆఖరి వచ్చిన ముందు ఉంటారు కదా. వచ్చింది ఎందుకు నాట్ ఫర్ ఫాస్టింగ్ బట్ ఫీస్టింగ్. ఫాస్టింగ్ కాదు, ఫీస్టింగ్ కి. So Lord Jesus Christ also, you must have the face of man, means you must be able to attend the human needs of people, physical needs. భౌతికమైనటువంటి మనుషుల యొక్క అక్కర్లు కూడా మనం ఎరిగి వాటిని తీర్చేవారిగా మనం ఉండాలి. So that's why he asked the disciples to give them food, they are tired. అందుకే ఈ ప్రజలు బాగా అలసిపోయినారు, వారికి మీరే భోజనం వడ్డించండి అని ప్రభు చెప్తూ వచ్చారు. Face of man means you must be able to minister to the needs of humanity. అంటే మనిషి యొక్క ముఖం అంటే మనుషుల యొక్క అక్కర్లు ఎరిగి వారి అక్కర కొలది నువ్వు పరిచర్య చేసేవాడిగా ఉండాలి. Identify with their griefs. వారి యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించి గుర్తుపట్టాలి. Lord Jesus Christ, we all know,
యేసుక్రీస్తు ప్రభుల వారు మనం ఎరుగుదాం కదా. Yeah, when Lazarus died, he also wept. లాజరు మరణించినప్పుడు యేసు కన్నీరు విడిచినని రాయబడింది. మనం అంతకన్నా చాలా ఆత్మీయంగా మాట్లాడుతుంటాం. మనం చాలా ఆత్మీయంగా మాట్లాడుతుంటాం. Somebody dies, ఎవరైనా మరణిస్తే their daughter, their son, somebody may be weeping. ఎవరో వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఎవరు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు ప్రసంగం చేస్తారు. వీళ్ళు ప్రసంగం చేస్తారు. ఏమి నీకు నిరీక్షణ లేదా, ఎందుకు ఏడుస్తున్నావు, డామ్ డూమ్ అంటాడు. నిరీక్షణ లేదా నీకు, ఎందుకు ఏడుస్తున్నావు, అది ఇదని డామ్ డూమ్ అంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈయనెందుకు పిలిచామరా, ఈయనెందుకు పిలిచామరా అనుకుంటారు. Isn't it? Identify yourself with the griefs of the people. ప్రజల యొక్క బాధల్లో మీరు కూడా ఏకమై వారితో పాటు ఐక్యపరచబడాలి. నవ్వుతూ ఉండేవారితో నవ్వండి, ఏడుస్తూ ఉండేవారితో ఏడొచ్చి, దట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్. నవ్వుతూ ఉండేవారితో నవ్వండి, ఏడుస్తూ ఉండేవారితో ఏడవండి అంటే ఆ విధంగా వారితో ఐక్యపరచబడాలి. They lived together for 50 years or 60 years. Now suddenly he died means automatically there will be some grief. 40 ఏళ్ళు 50 ఏళ్ళు కలిసి జీవిస్తూ వచ్చారు, వెంటనే వారు వేరైపోయినారంటే ఖచ్చితంగా బాధ అనేది ఉండే ఉంటుంది. Yes, in our family we will feel for it. మన కుటుంబంలో మనం దాన్ని అనుభవిస్తాం, చూస్తాం. మనకు కూడా అలాగే అనిపిస్తుంది. So you should not say don't weep, are you not having hope? ఏడవకూడదు, నువ్వు ఏం నీకు నిరీక్షణ లేదా అని అనకూడదు. లేదు వెంటనే ఈ బాడీ తీసేయండి అనకూడదు. ఆ విధంగా కాదు. ఐడెంటిఫై, దట్ ఈస్ ద face of the man. మనిషి యొక్క ముఖం అంటే అదే. Meet the needs of the people, identify yourselves in their joys and also in their griefs. ఆ యొక్క ప్రజల యొక్క అక్కర్ల గుర్తెరిగి వారితో ఐక్యమవ్వడం అంటే వారు ఆనందంగా ఉండేటప్పుడు ఆనందించడం, వారు బాధలో ఉన్నప్పుడు బాధతో ఐక్యపరచబడడం. So my dear brothers, ప్రియమైన సహోదరులారా, in our ministry, మన పరిచర్యల్లో this afternoon my burden is, ఈ మధ్యాహ్న సమయం నా భారం ఏంటంటే, let us have these 4 faces in our ministry. మన యొక్క పరిచర్యలు ఈ 4 ముఖాలు మనం కలిగి ఉన్నాం. Preaching, బోధ చేయడం, preach the word of God, proclaim the word of God as a lion, don't compromise, let anybody may sit before you. ఎవరు మన ఎదుట కూర్చొని ఉన్నా, ఎవరు ఏమనుకుంటారు అనుకున్నా పర్వాలేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని అధికారంతో బలంతో ప్రకటించాలి. Don't see the faces of men, see the face of God and preach the word of God. మనం ఏం చేయాలంటే మనిషి యొక్క ముఖాన్ని మనం చూడకూడదు, కానీ దేవుని ముఖాన్ని చూసి దేవుడు చెప్పింది మనం చెప్పాలి. The second stage of our ministry, దేవుని యొక్క పరిచర్యలో రెండో స్థాయి, is like ox, we must meet the needs of the people as Lord Jesus Christ met those needs. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ విధంగా అయితే వారి యొక్క అక్కర్లు తీరుస్తూ వచ్చాడు, ఆ విధంగా ఒక ఎద్దు వల్లే నీవు నేను దేవుని ప్రజల అక్కర్లు తీర్చేవారు ఉండాలి. People will come to the house of God. అనేక మంది దేవుని ఇంటికి వస్తూ ఉంటారు. All are not of the same spiritual cadre. అందరూ కూడా ఒకే రకమైనటువంటి ఆత్మీయ స్థాయి అంతస్తులో ఉండరు. They will come with so many needs. ఎన్నో అక్కర్లతో వస్తారు వాళ్ళు. Some people they will come, okay, my education. కొంతమంది నా యొక్క చదువు గురించి అనేసి వస్తారు. Some people will come with my request for marriage. కొంతమంది నాకు వివాహం ఇచ్చారని మనవి తీసుకొని వస్తారు. They want children. కొంతమందికి ఏం పిల్లలు కావాలా. Yeah, you must be very, 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 very gentle. మీరు చాలా జాగ్రత్తగా జ్ఞానం కలిగి మీరు వారితో ప్రవర్తించాలా. ఉద్యోగం లేకపోతే నువ్వు బతకలేవా, ఉద్యోగం లేకపోతే నువ్వు బతకలేవా, పిల్లలు లేకపోతే ఏమవుతుంది, పిల్లలు లేకపోతే ఏమవుతుంది, ఈ వట్టి ప్రసంగాలు వద్దు, ఈ వట్టి ప్రసంగాలు ఇవన్నీ చేయకూడదు. yes, be gentle towards them. వారి ఎదుట ఎంతో మెలకువతో మాట్లాడాలి. let us be practical servants of God. మనం క్రియాపూర్వకమైనటువంటి దైవ సేవకులుగా మనం ఉన్నాం. in one place I told, ఒక ప్రదేశంలో నేను చెప్తూ వచ్చాను, in one servants meeting, ఒక దేవుని సేవకుల కూడికలో I told the servants of God, దేవుని సేవకులతో చెప్పాను, when you visit an hospital or patient, don't take any gift from them. మీరు హాస్పిటల్ కానీ ఏదైనా పేషెంట్ని ఎవరైనా రోగంగా ఉన్న వారిని దర్శించినప్పుడు దయచేసి వారి దగ్గర నుంచి ఏమి తీసుకోవద్దని గట్టిగా చెప్పు, నీకు అలవాటు అయినట్టు. వారి దగ్గర నుంచి ఏమి తీసుకోవద్దు. isn't it? అవునా కాదా? See, generally what our believers will do, సహజంగా మన విశ్వాసులు ఏం చేస్తారు, suppose they are suffering from some disease and they are in the hospital, ఏదో ఒక రోగంతో బాధపడుతున్నారు, ఆసుపత్రిలో ఉన్నారు అనుకుందాం. and then what will happen, అప్పుడు ఏం జరుగుతుంది, as a servant of God or as a responsible brother, you will go to pray for them. దేవుని సేవకుడిగా బాధ్యత కలిగిన సహోదరుడిగా నువ్వు వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేసి దానికి వెళ్తావు. and what they will think, వాళ్ళు ఏమనుకుంటారు, అరే అన్న came, అరే అన్నగారు వచ్చారు, akka came, అక్క వచ్చారు, అరే we have to give something. అరే ఏదో కొంత ఇవ్వాలా. See, they are all in need at that time. చూడండి, నిజానికి వారు ఎంతో అక్కర్లో ఉన్నారు ఆ సమయంలో. So suddenly they will give some 500 rupees or some 1000 rupees or some 100 rupees, something like that. వారు ఏం చేస్తారంటే అకస్మాత్తుగా ఒక 500 1000 రూపాయలు ఒక 100 రూపాయలు ఇస్తారు. Don't take. దయచేసి దాన్ని తీసుకోకండి. Why? ఎందుకు? They are in need.
వారు అక్కర్లో ఉన్నారు. If you can give, you give something. ఒకవేళ నువ్వు ఇవ్వగలిగితే ఎంతో కొంత నువ్వు ఇవ్వు, Or give an apple there. లేదు ఒక యాపిల్ తీసుకెళ్ళి ఇవ్వు, Or don't give. లేకపోతే ఏమి ఇయ్యద్దు. But don't take. That's what నువ్వు I am ఇవ్వకపోయినా పర్లేదు కానీ వారి దగ్గర నుంచి మాత్రం ఏం తీసుకోవద్దు. How many people they will take? I'm not telling taking is wrong. నువ్వు అనొచ్చు వాళ్ళు ఇస్తున్నారు కదా అన్న నేను తీసుకోవడంలో తప్పేంటని. వాళ్ళు ఇస్తున్నారు తీసుకోవడంలో తప్పేందని మీరు అనొచ్చు. అంటే వాడు భయం ఆడుకుంటుంది, ఇవ్వకపోతే రేపు సండే ప్రసంగం వాడి మీద. ఇవ్వకపోతే వచ్చే ఆదివారం ప్రసంగం ఆయన మీద ఆయన భయం. That's why I am telling. అందుకే నేను చెప్తున్నాను, Give. ఇవ్వు. Many times what we will do, చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తాం, we visit a patient. ఒక రోగిని దర్శిస్తాం. నా ముందెళ్ళాడు ఈయన, నా ముందు వెళ్ళాడు, he has given 2 apples. నేను 2 యాపిల్ ఇచ్చాను. తర్వాత నేను వెళ్ళాను, తర్వాత నేను ఆ వెళ్ళాను, 2 తినేసి వస్తా. Is it ministry? ఆ 2 యాపిల్ నేను తినేసి వస్తాను. అది పరిచర్య. After they are healed, వారు బాగా స్వస్థపరచబడ్డాక, when you go there, నువ్వు వారింటికి వెళ్ళినప్పుడు, when they are happy, okay, let them give, you take, there is nothing wrong. వారు బాగా సంతోషంగా ఉన్నప్పుడు కృతజ్ఞత పూర్వకంగా ఏదన్నా ఇస్తే అది మీ ఇష్టం, తీసుకోవచ్చు. That is a different అది story. వేరే సంగతి అది. But I told many servants of God, నేను చాలా మంది దేవుని సేవకులకు చెప్తూ because వచ్చాను. with my own eyes I have seen such things. ఎందుకంటే నా సొంత కళ్ళతో నేను చాలా చూశాను That ఇట్లాంటివి. is a time where to give, not to take. అది ఎటువంటి సమయం అంటే ఇచ్చేటటువంటి సమయం కానీ తీసుకునే సమయం కాదు అది. That is very important. అది చాలా That ప్రాముఖ్యమైనది. shows your practical Christianity. అది ఏం తెలియజేస్తుందంటే నువ్వు క్రియాపూర్వకమైనటువంటి సేవకుడు క్రైస్తవుడు అనే సంగతి చూపిస్తాను. Oh, this Anna, he also have given me 100 rupees when I am in need. లేదు లేదు, ఈ అన్న నేను చాలా అక్కర్లో ఉన్నప్పుడు ఆయన నాకు 100 రూపాయలు ఇచ్చాడని చెప్తాను. That is a wonderful testimony. అది అద్భుతమైనటువంటి సాక్ష్యం. Oh, so these are some of the practical things. That is the work of an ox. అది ఒక ఎద్దు పని. అది ఇవన్నీ కూడా క్రియాపూర్వకమైనటువంటి సంగతులు. So let us have these 4 kinds of faces in our ministry. Then God will surely bless our ministry, because Lord Jesus Christ also had these 4 faces in his ministry. ఈ 4 రకాలైనటువంటి ముఖాలు కలిగి 4 రకాలైనటువంటి పరిచర్య నీవు నేను చేస్తున్నావు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఈ 4 రకాలైనటువంటి పరిచర్యలు ఆయన చేస్తూ వచ్చాడు. Yes, if you desire to be used by God, నీవు దేవుని చేత వాడబడాలని నీకు ఆశ కలిగి ఉంటే, God wants leaders today, no doubt about it. నిస్సందేహంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. God wants leaders today. నేటి దినాన దేవుడికి ఎంతో మంది నాయకులు అవసరమై ఉన్నారు. So let us be heavenly minded visionaries with earthly, down to the earth missionaries. మనం ఏం చేసేటటువంటి వారు ఉండాలంటే పరసంబంధమైనటువంటి దృక్పథము ఆలోచన విధానం కలిగినటువంటి వారమై ఎంతో మనల్ని మనం తగ్గించుకొని ఈ ఎంతో తగ్గించుకున్నటువంటి పరిచారకుల్లాగా మనం ఉండాలి. So let us pray like that. ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం. Lord, give me the grace to show forth these 4 characters in my ministry. ఓ ప్రభువా, ఈ 4 గుణ లక్షణాలు నా పరిచర్యలో నేను చూపించడానికి మీరే నాకు సహాయం చేయండి. Then whatever man says, but God will appreciate your ministry. అప్పుడు మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు కానీ దేవుడైతే నీ పరిచర్యను ఎంతగానో మెచ్చుకుంటాడు. Let us go to prayer first. ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన ప్రభువా, మమ్మలను ప్రేమించి ఈ మధ్యాహ్న వేళలో మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. అవును తండ్రి, ఒకప్పుడు మీ స్వరము విని దేవా, మీ పిలుపుకు లోబడి దేవా మీ పరిచర్యకు సేవకు వచ్చాం. అయితే ఈరోజు మీ స్వరం మేము వినట్లేదు నాయనా. ఓ దేవా, కృపతో క్షమించండి. అన్ని స్వరాలు వినబడుతున్నాయి, మీ స్వరము తప్ప. ఓ దేవా, మీరు మాట్లాడుతూనే ఉన్నారు, కానీ వినే చెవి మాకు లేదు నాయనా. దేవా, కృపతో క్షమించండి తండ్రి. ఆయన ఫోన్లో వింటున్నాం, యూట్యూబ్లో వింటున్నాము, కానీ దేవా మీ నిమ్మళమైన మెలని స్వరము వినలేని దౌర్భాగ్యులుగా ఉన్నామయ్యా. దేవా, కృపతో క్షమించండి అయ్యా. తండ్రి, మీ సన్నిధిలో మోకాళ్ళ మీద ప్రభువా, మీ సన్నిధిలో మీ స్వరము వినేవారిగా నన్ను మమ్ములందరినీ చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఓ దేవా, మీరు ఈ భూలోకంలో ఉన్నప్పుడు తండ్రి 4 రీతిలుగా మీరు పరిచర్య చేస్తూ వచ్చారు. దేవా,
అదే అనుభవంలో మమ్మల్ని అందరినీ ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవును ప్రభువా, సింహము వలె ప్రభువా మీపైన ఆధారపడి ధైర్యంగా ప్రభువా తండ్రి మీ సువార్తను, మీ వాక్యాన్ని ప్రకటించే వారంగా ప్రభువా మీరే మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మనుషుల ముఖస్థుతి కోసం, లేకపోతే మనుషులకు భయపడి మేము ఏది బోధించకుండా తండ్రి, మీ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మీరు ఇచ్చినట్లు మీ సత్యాన్ని ధైర్యంగా ప్రకటించడానికి దేవా మీరే కృప చూపించండి తండ్రి. దేవా మీరిచ్చిన వాక్యాన్ని మనుషుల కోసం మేము మార్చుకోకుండా దేవా మీరే మాకు కృప చూపించండి. అవును తండ్రి, మీరు నాయన ఎద్దు వలె సేవకునిగా ఈ లోకంలో ఉన్నారయ్యా తండ్రి. ఆరంభంలో మా పరిస్థితి అలాగనే ఉంది, కానీ కాలక్రమేణా మాకొక స్థానము, అంతస్తు వచ్చిన తర్వాత మేము సేవకులుగా లేమయ్యా, అధికారులం అయిపోయినాము. మాలో దీనత్వము, తగ్గింపు లేదు తండ్రి. దేవా కృపతో క్షమించండి నాయన. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయటానికి వచ్చాడు. అయ్యా ఇదే మనస్సు మాకందరికీ అనుగ్రహించండి తండ్రి. పరిచారము చేయించుకునే వారిగా ఉండకుండా చేయడానికి ప్రభువా మా మనసులను, మా హృదయాలను సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదే రీతిగా నాయన పక్షిరాజు వలె తండ్రి మీ ఆత్మచేత మేము నడిపించబడే వారంగా ఉండడానికి దేవా మీరే మా కృప చూపించండి. ఎన్నోసార్లు మా స్వంత ప్రయత్నాలు, మా ప్రయాసతో, మా కష్టముతో ప్రభువా మా కుయుక్తులతో మేము అభివృద్ధి చెందాలనుకుంటున్నాము నాయన. దేవా కృపతో క్షమించండి అయ్యా. మీ పరిశుద్ధాత్మకు లోబడకుండా తండ్రి ఆత్మ నడిపింపు లేని వారంగా, శరీర సంబంధంగా ప్రవర్తిస్తూ ఎంతో నష్టపోతున్నాం ప్రభువా. దేవా కృపతో క్షమించండి నాయన. దేవా మీ ఆత్మ నడిపింపుకు మేము లోబడడానికి, ఆత్మను ఆర్పకుండా దేవా మీ స్వరాన్ని విని ఆ రీతిగా ప్రభువా మీ సేవలో ముందుకు సాగడానికి మీరే మాకు కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయినా భవిష్యత్తును గూర్చిన దృష్టి మాకు అనుగ్రహించండి తండ్రి. భూ సంబంధమైన వాటిపైన మా మనసు ఉండకుండా నిదానించి కనిపించని వాటిని మేము చూడగలగడానికి మీరే మా కృప చూపించండి తండ్రి. దేవా కరుణించి సహాయం చేయండి. అదే రీతిగా ప్రభువా మానవ ముఖము కూడా మాకు అనుగ్రహించండి అయ్యా. ఎన్నోసార్లు కఠినాత్ములుగా ఉంటున్నాము దేవా, ఇతరుల కష్టముల్లో ఏకీభవించలేని వారిగా ఉంటున్నామయ్యా తండ్రి. అది మాది కాదు, మాకు పట్టదన్నట్లుంటున్నాం ప్రభువా. కృపతో క్షమించండి నాయనా. ఓ దేవా, ఇతరుల దుఃఖములో, కష్టములో, బాధలో, వ్యాధిలో, మరణములో ప్రభువా మమ్మల్ని మేము ఐక్యపరచుకోవడానికి ఏ రీతిగా ప్రభువా మీరు ఏడ్చినారో లాజరు మరణించినప్పుడు అట్టి అనుభవంలో మమ్మల్ని ఉంచండి. అలాంటి సున్నితమైన మనస్సు ప్రభువా, ఇతరుల కష్టాలను, ఇబ్బందులను అర్థం చేసుకునే హృదయం మీరే మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ రీతిగా ప్రభువా మీ దాసుని మరుగుపరుచుకొని మా గమనానికి తీసుకొచ్చిన మీ వాక్కులను బట్టి స్తోత్రాలయ్యా. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి ఆయన. విని వెళ్ళిపోయే వారంగా ఉండకుండా ఆ ప్రకారము జీవించడానికి, సరి చేసుకోవడానికి ప్రభువా మీ వాక్యము చేత శుద్ధీకరించబడిన వారమై, పవిత్రపరచబడిన వారమై మీ పోలికలోనికి మార్చబడినట్లు మీరే మాకందరికీ కృప చూపించండి ఆయన. విత్తబడిన వాక్యం ఫలింపులోనికి తీసుకుని రండి. మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడి కలిసిన మనకందరికీ, వాక్యం అందించిన తన దాసునికి, ఈ స్థలములో నిలిచి పరిచర్య చేస్తున్న దాసుని దాసురాలకు, కుటుంబానికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్.